Hello everyone, welcome to RV Spoken English Institute. How are you? I hope you are fine and doing very well. Today in this class, I will explain about should. చూడండి, should అంటే చేయాలి. should అంటే చేయాలి. ఈ షుడ్ను మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? అడ్వైస్, సలహా ఇచ్చేటప్పుడు షుడ్ని ఉపయోగిస్తాము. తర్వాత రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా వ్యవహరించేటప్పుడు కూడా మనం షుడ్ని ఉపయోగిస్తాము. రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఆర్డర్, ఆజ్ఞాపించేటప్పుడు, మనం ఎవరినైనా ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ఎవరికైనా మనం ఆర్డర్ చేసినప్పుడు కూడా మనం షుడ్ని ఉపయోగిస్తాము. అడ్వైస్, సలహా ఇచ్చేటప్పుడు కూడా షుడ్ని ఉపయోగిస్తాము. సో సలహా ఇచ్చేటప్పుడు, బాధ్యతగా వ్యవహరించేటప్పుడు, ఆజ్ఞాపించేటప్పుడు కూడా షుడ్ని ఉపయోగిస్తాం. సో మనము ఈ షుడ్ గురించి క్షుణ్ణంగా మరిన్ని ఉదాహరణలతో, ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సబ్జెక్టు ప్రొనౌన్స్కైనా షుడ్ వస్తుంది. షుడ్ని మనం ఉపయోగిస్తాం ఏ సబ్జెక్టుకైనా. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఎనీ నేమ్. ఏ పేరైనా, ఎవరి పేర్లైనా కానీ వచ్చినప్పుడు కూడా మనం షుడ్నే ఉపయోగిస్తాము. ఏ సబ్జెక్టు ప్రొనౌన్స్కైనా షుడ్ని ఉపయోగిస్తాము. ఓకే, అర్థమైంది కదా? షుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? సలహా ఇచ్చేటప్పుడు, బాధ్యతగా వ్యవహరించేటప్పుడు, ఆజ్ఞాపించేటప్పుడు మనం షుడ్ని ఉపయోగిస్తాము. చూడండి, ఈ స్ట్రక్చర్ అయినా మీకు తెలిసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. V1 అంటే వర్బ్, మెయిన్ వర్బ్. ఓకేనా? సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి అని. అప్పుడు మనం ఏం చెప్తాము దానికి? యూ షుడ్ గో టు కరీంనగర్ టుమారో. చూడండి, ఇది ఆజ్ఞాపించుడు. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి అని నేను ఆజ్ఞాపిస్తున్నా. యూ షుడ్ గో టు కరీంనగర్ టుమారో. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? నువ్వు. యు అనేది సబ్జెక్టు. యు సబ్జెక్టు. వర్బ్ ఏది? వర్బు గో. ఓకేనా? వర్బు గో. షుడ్ చూడండి, యు సబ్జెక్టు, యు ప్లస్ షుడ్, షుడ్కి షుడ్ రాసాం. వర్బు V1 గో. ఎక్కడికి వెళ్ళాలి? టు కరీంనగర్. ఎప్పుడు? టుమారో. యూ షుడ్ గో టు కరీంనగర్ టుమారో. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి. ఇది ఆజ్ఞాపించడం అవుతుంది. ఓకేనా? తర్వాత నేను పాఠశాలలో ఇంగ్లీష్ బోధించాలి. ఏంటి ఇది? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను పాఠశాలలో ఇంగ్లీష్ బోధించాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యత. సో ఇక్కడ నేను నా బాధ్యతను వ్యక్తపరుస్తున్నాను కాబట్టి కూడా మనం షుడ్ని ఉపయోగిస్తాం. ఐ షుడ్ టీచ్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్. నేను పాఠశాలలో ఇంగ్లీష్ బోధించాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? ఐ సబ్జెక్టు, నేను అనేది సబ్జెక్టు. వర్బ్ ఏది? బోధించుట, టీచ్. వర్బ్ షుడ్. సో సబ్జెక్టు ప్లస్ షుడ్, షుడ్కి షుడ్. సో ఐ షుడ్ టీచ్ V1, టీచ్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్. ఇది ఎక్స్ట్రా వర్డ్స్. నేను పాఠశాలలో ఇంగ్లీష్ బోధించాలి అంటే ఐ షుడ్ టీచ్ ఇంగ్లీష్ ఇన్ స్కూల్. ఇది బాధ్యత, ఇది నా బాధ్యతను నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ షుడ్ని ఉపయోగించాము. ఓకే, అర్థమవుతుంది కదా? నెక్స్ట్, మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి. నేను సలహా ఇస్తున్నాను చిన్నపిల్లలకి. అక్కడ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో నేను చెప్తున్నాను, అరే పిల్లలు, మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి అని. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? యు సబ్జెక్టు. గౌరవించుట
గౌరవించడం అంటే రెస్పెక్ట్. ఇది V1 వర్బ్, మెయిన్ వర్బ్. సో సబ్జెక్టు ప్లస్ షుడ్కి షుడ్ ప్లస్ V1 రెస్పెక్ట్ V1. ఎల్డర్స్ ఎక్స్ట్రా వర్డ్స్. మీరు పెద్దవాళ్ళని గౌరవించాలి అంటే యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. సలహా ఇచ్చేట పిల్లలకి మనము సలహా ఇచ్చేటప్పుడు కూడా రెస్పెక్ట్ని మనము షుడ్ని ఉపయోగిస్తాము. నువ్వు మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. నువ్వు మర్యాదగా మాట్లాడాలి. ఇది ఆజ్ఞాపించడం అవుతుంది. నువ్వు మర్యాదగా మాట్లాడాలి మనం ఒకరికి చెప్పేటప్పుడు. ఓకేనా? సో దీంట్లో చూస్తే సబ్జెక్ట్ ఎవరు? యూ సబ్జెక్టు ప్లస్ షుడ్. వర్బ్ ఏది? స్పీక్ అనేది వర్బ్ V1. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. నువ్వు మర్యాదగా మాట్లాడాలి. తర్వాత చూస్తే మనము రక్తం దానం చేయాలి. వి షుడ్ డొనేట్ బ్లడ్. మనం రక్తం దానం చేయాలి. చూడండి దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? వి సబ్జెక్టు, షుడ్కి షుడ్, వి ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్. దీంట్లో డొనేట్ వర్బ్, దానం. డొనేట్ ఏం చేయాలి? రక్తం. సో వి షుడ్ డొనేట్ బ్లడ్. మనం రక్తం దానం చేయాలి. నువ్వు ఈరోజు గదిని శుభ్రం చేయాలి. యూ షుడ్ క్లీన్ రూమ్ టుడే. నువ్వు ఈరోజు గదిని శుభ్రం చేయాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? యూ అనేది సబ్జెక్టు ప్లస్ షుడ్. వర్బ్ ఏది? క్లీన్ వర్బ్. శుభ్రం చేయాలంటే కదా, క్లీన్ అన్నట్టే కదా. ఓకే. యూ షుడ్ క్లీన్ రూమ్ టుడే. ఇది ఎక్స్ట్రా వర్డ్స్. రూమ్ టుడే అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో నువ్వు ఈరోజు గదిని శుభ్రం చేయాలి అంటే యూ షుడ్ క్లీన్ రూమ్ టుడే. నువ్వు ఈరోజు గదిని శుభ్రం చేయాలి. నెక్స్ట్ వేణు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వేణు షుడ్ లర్న్ ఇంగ్లీష్. వేణు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? వేణు సబ్జెక్టు ప్లస్ షుడ్. వర్బ్ ఏది? లర్న్ వర్బ్. వేణు షుడ్ లర్న్ ఇంగ్లీష్. వేణు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ చూస్తే నువ్వు రేపు వారిని కలవాలి. యూ షుడ్ మీట్ దెమ్ టుమారో. నువ్వు రేపు వారిని కలవాలి. దీంట్లో సబ్జెక్ట్ ఏది? యూ సబ్జెక్ట్. వర్బ్ ఏది? మీట్. కలుసుట అనేది వర్బ్. సో మనం ఎప్పుడైనా కానీ సబ్జెక్టు చూడాలి, వర్బ్ చూడాలి. సబ్జెక్టు వర్బ్ చూస్తే మనము ఈజీగా సెంటెన్స్ని చేయగలుగుతాం. సో సబ్జెక్ట్ ఏది? దీంట్లో యూ అనేది సబ్జెక్టు, షుడ్ ప్లస్ షుడ్. చూసాం కదా, సబ్జెక్టు ప్లస్ షుడ్. తర్వాత V1. దీంట్లో ఏది వర్బు? మీట్. యూ షుడ్ మీట్ దెమ్. వారిని. ఎప్పుడు? టుమారో. యూ షుడ్ మీట్ దెమ్ టుమారో. నువ్వు రేపు వారిని కలవాలి. మనము ఎప్పుడు నిజాలనే చెప్పాలి. వి షుడ్ సే ఆల్వేస్ ట్రూస్ ఓన్లీ. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? వి. మనము అనేది సబ్జెక్టు. సో నిజాలనే చెప్పాలి. ఇక్కడ చెప్పాలి. చెప్పుట అంటే సే. ఇది V1 వర్బ్. వి షుడ్ సే ఆల్వేస్. ఎల్లప్పుడు, ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు. ఆల్వేస్ అంటే ట్రూస్, నిజాలనే. ఓకే. సో దీన్ని చూస్తే సబ్జెక్టు వి, సబ్జెక్టు ప్లస్ షుడ్కి షుడ్ ప్లస్ V1 సే. దీంట్లో సే అనేది వర్బ్ అవుతుంది. సో ఇది సే అనేది వర్బ్. ఆల్వేస్ ట్రూత్ ఓన్లీ ఎక్స్ట్రా వర్డ్స్. వి షుడ్ సే ఆల్వేస్ ట్రూత్ ఓన్లీ. మనం ఎప్పుడు నిజాలనే చెప్పాలి. నెక్స్ట్ నువ్వు సమయానికి ఆఫీస్కు రావాలి. యూ షుడ్ కమ్ టు ఆఫీస్ ఇన్ టైమ్. నువ్వు సమయానికి ఆఫీస్కు రావాలి. దీంట్లో చూస్తే సబ్జెక్ట్ ఎవరు? యూ అనేది సబ్జెక్టు. దీంట్లో V1 కమ్, వర్బ్ కమ్.
సో యూ షుడ్ కమ్ టు ఆఫీస్ ఇన్ టైమ్. సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ V1. చూడండి V1 కమ్ ఎక్కడికి? టు ఆఫీస్ ఇన్ టైమ్. ఆఫీస్కి కరెక్ట్ సమయానికి రావాలి. ఇది ఎక్స్ట్రా వర్డ్స్. చూడండి నేను స్ట్రక్చర్ ఇక్కడ ప్రతి దాంట్లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి. చూడండి సబ్జెక్టు మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, సబ్జెక్ట్ ఏది గుర్తుంచుకోవాలి, ప్లస్ షుడ్ ప్లస్ V1 అంటే వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మీరు ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకుంటే మీరు దీన్ని ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. సో అందుకే నేను ఇక్కడ ప్రతి పదాన్ని స్ట్రక్చర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూస్తే శ్రీజ ప్రతిరోజు దినపత్రిక చదవాలి. శ్రీజ షుడ్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. శ్రీజ ప్రతిరోజు దినపత్రిక చదవాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? శ్రీజ సబ్జెక్టు. రీడ్ అనేది V1 వర్బ్. చదవాలి అంటే రీడ్ చదువుట. సో శ్రీజ సబ్జెక్టు. ఓకే, ప్లస్ షుడ్కి షుడ్. రీడ్ చదువుట V1 వర్బ్. ఓకే, శ్రీజ షుడ్ రీడ్ ఏం చదవాలి? న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అతడు ఆట స్థలంలో మాత్రమే ఆడాలి. హీ షుడ్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్ ఓన్లీ. అతడు ఆట స్థలంలో మాత్రమే ఆడాలి. దీంట్లో సబ్జెక్ట్ ఎవరు? హీ అనేది సబ్జెక్టు. వర్బ్ ఏది? ప్లే అనేది వర్బ్. సో సబ్జెక్టు హీ ప్లస్ షుడ్కి షుడ్. ప్లే ఆడాలి. ప్లే అంటే ఆడుట. V1 వర్బ్ 1. ఎక్కడ ఆడాలి? ఇన్ ద ప్లే గ్రౌండ్ ఓన్లీ. ఇది ఎక్స్ట్రా వర్డ్. సో చూడండి స్ట్రక్చర్ అర్థమైంది కదా. సబ్జెక్టు ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చిందా? ఇది సబ్జెక్టు షుడ్, ఇది ప్లే అనేది V1, ద ప్లే గ్రౌండ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. సో అతడు ఆట స్థలంలో మాత్రమే ఆడాలి అంటే హీ షుడ్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్ ఓన్లీ. అతడు ఆట స్థలంలో మాత్రమే ఆడాలి. చూడండి మనము ఇదివరకు దాకా షుడ్కి పాజిటివ్ వర్డ్స్ మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు షుడ్కి నెగటివ్ వర్డ్స్ కూడా చెప్పుకుందాం. దీన్నే మనము చూడండి షుడ్ నాట్, షుడెంట్ అంటాం. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో టు కరీంనగర్ టుమారో. మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాము? నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి అంటే యూ షుడ్ గో టు కరీంనగర్ టుమారో. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళాలి, అది కరీంనగర్ వెళ్ళాలి అంటే యూ షుడ్ గో టు కరీంనగర్ టుమారో అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళకూడదు అని, నెగటివ్. వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నాట్ గో టు కరీంనగర్ టుమారో. మనం దీన్నే ఈ షుడ్ నాట్ అనేది షార్ట్ ఫామ్కి ఏమవుతుంది? ఈ షుడ్ నాట్ను షార్ట్ ఫామ్గా షుడెంట్ అంటాం. షుడెంట్ చూడండి, ఇది షుడెంట్, ఇది షుడ్ నాట్ షార్ట్ ఫామ్ షుడెంట్. షుడ్ నాట్కి షార్ట్ ఫామ్ షుడెంట్. సో నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నాట్ గో టు కరీంనగర్ టుమారో. ఈ షుడ్ నాట్ దగ్గర షుడెంట్ అని కూడా చెప్పచ్చు మనం. యూ షుడెంట్ గో టు కరీంనగర్ టుమారో. నువ్వు రేపు కరీంనగర్ వెళ్ళకూడదు. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూస్తే నువ్వు ఈరోజు గది శుభ్రం చేయకూడదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నది నువ్వు ఈరోజు గదిని శుభ్రం చేయాలి అని. గదిని శుభ్రం చేయాలి అంటే యూ షుడ్ క్లీన్ రూమ్ టుడే. అది గది శుభ్రం చేయాలి అన్నప్పుడు. మరి ఇక్కడ నువ్వు ఈరోజు గది శుభ్రం చేయకూడదు అని ఉంది. సో యూ షుడ్ నాట్ క్లీన్ రూమ్ టుడే. చూడండి, దీన్నే మనము యూ షుడెంట్ అని కూడా అంటాం. యూ షుడెంట్ క్లీన్ రూమ్ టుడే. ఇది షార్ట్ ఫామ్లో వచ్చింది షుడెంట్. యూ షుడెంట్ క్లీన్ రూమ్ టుడే. నువ్వు ఈరోజు గది శుభ్రం చేయకూడదు. నెక్స్ట్ చూస్తే నువ్వు రేపు వారిని కలవకూడదు. యూ షుడ్ నాట్ మీట్ దెమ్ టుమారో. నువ్వు రేపు వారిని కలవకూడదు. రేపు కలవాలి అంటేనేమో యూ షుడ్ మీట్ దెమ్ టుమారో. నువ్వు రేపు వారిని కలవాలి.
మరి ఇక్కడ ఏమొచ్చింది, నువ్వు రేపు వారిని కలవకూడదు అంటే యూ షుడ్ నాట్ మీట్ దెమ్ టుమారో. దీన్నే మనము యూ షుడెంట్ మీట్ దెమ్ టుమారో అని కూడా చెప్పచ్చు. తర్వాత నువ్వు అతన్ని మోసం చేయకూడదు, యూ షుడెంట్ చీట్ హిమ్. నువ్వు అతన్ని మోసం చేయకూడదు. సో అర్థమైంది కదా, షుడ్ నాట్ అయినా షుడెంట్ అయినా ఈ రెండింటిలో ఏది యూజ్ చేసినా ఒక్కటే. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ షుడ్ నాట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అని. నెగటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం షుడ్ నాట్ని కానీ లేదా షుడెంట్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ షుడ్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ షుడ్ గురించి మరిన్ని వాక్యాలు మీరు సొంతంగా కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నేను అవి కరెక్టా కాదా అని నేను చూసి చెప్తాను. ఓకేనా. నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి, మనం ఎన్నో పనులు చేస్తుంటాం. వాటి గురించి మీరు షుడ్ను ఉపయోగించి కింద కామెంట్లో రాయండి. మీకు ప్రాక్టీస్ అవునట్టు అవుతుంది. నేను దాన్ని మీరు రాసింది కరెక్టా కాదా అని నేను చూసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ రాజు from RV Spoken English Institute. Bye.